హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ అన్నది చికెన్ ఫ్రై అండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా అన్నది చేసుకోవచ్చు. దానికి గాను ముందుగా చికెన్ అని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. అందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం అనేది తీసుకుందాము. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు అన్నది తీసుకుందాము. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వీటిని మంచిగా మ్యారినేట్ చేసుకుందామండి. ముక్కకి పట్టేటట్టు మంచిగా మ్యారినేట్ చేసుకుందాం. బాగా కలుపుకుని ఒక 1 అవర్ అనేది పక్కన ఉంచుదామండి. నేనైతే బయటే ఉంచుతున్నాను, ఫ్రిడ్జ్లో అన్నది అయితే ఉంచట్లేదు. ముందుగా కడాయి అన్నది స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని హీట్ ఎక్కాక కొంచెం నూనె అనేది వేసుకుందామండి. ఆయిల్ అన్నది హీట్ ఎక్కాలి, నూనె అన్నది కూడా ఎక్కువే పడుతుంది. అందులో ఒక 2 పచ్చిమిర్చి అన్నది తీసుకున్నాను. కొంచెం కరివేపాకు అన్నది కూడా వేసుకున్నానండి. పచ్చిమిర్చి అన్నది తర్వాత ముక్కతో తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చికెన్ తీసుకుందాము. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అన్నది ఉంచుదాము. చూసారా అండి ఎలా అయిందో? 5 మినిట్స్ తర్వాత వాటర్ అన్నదంతా బాగా వచ్చేసింది. మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఒక 10 మినిట్స్ తర్వాత తీద్దాము. చూసారండి, ఇప్పుడు నూనె అన్నదంతా పైకి తేలింది, అంటే ముక్క బాగా ఉడికినట్టు. ఇంకా మూత అన్నది పెట్టద్దండి. ఒక 10 మినిట్స్ పాటు నేను అట్లనే వదిలేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో. చూసారండి ఎలా ఫ్రై అయిపోయిందో? ఇందులోనే ఇంకా నాకు క్రంచీగా కావాలి అని నేను కరివేపాకు అన్నది వేసుకున్నానండి. నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది ఆ కరివేపాకు అన్నది. అందులోనే జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఈ కాంబినేషన్ అనేది నిజంగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. రెడీ టు సర్వ్ అండి, అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.